హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 'పారడైస్' మూవీలో నుంచి అయితే ఒక సాంగ్ అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో. నేను స్క్రీన్ మీద కూడా ఇందాక డెమో వీడియో అయితే ప్రొవైడ్ చేశాను కదా, అలాంటి వీడియో మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే బాగుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి వీడియో కింద అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే టెస్ట్లో వేసి కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్లో వేసుకి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ చేసుకుని ఆ లేయర్ని అయితే డిలీట్ అయితే చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడైతే నేను ఇమేజెస్ని అయితే యాడ్ చేశాను కదా, వీటి ప్లేస్లో మీరు వీడియో క్లిప్స్ని కూడా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో బీట్ మార్క్ దాకా అయితే లెంతీగా ఉంటే లేయర్ అయితే కట్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇమేజ్ లేయర్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి ఫస్ట్ అయితే. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ అయితే ఒక రెడ్ ఎఫెక్ట్ లింక్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఆఫ్ అయినా చేసుకోవచ్చు, మీరు నచ్చితే ఆన్ అయినా చేసుకోండి. ఇక్కడైతే రెడ్ కలర్లో ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేస్తే మీ ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అవుతుంది. లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి, లేయర్ కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి లాంగ్ ప్లేస్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేసి బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. సో కట్ చేసుకున్న మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఫిల్ 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి వీడియో సో ఇమేజ్ లేయర్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి ఎఫెక్ట్ కిందకి అయితే ప్లేస్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచే ప్లస్ మెంబర్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి లాంగ్ ప్లేస్ చేసి ఇమేజ్ అయితే ఎఫెక్ట్ కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. ఎఫెక్ట్ లేయర్ కింద ప్లేస్ చేసుకుని మళ్ళీ ప్లస్ మెంబర్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో చూసారు కదా. సో ఇప్పుడైతే యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటికీ ఎఫెక్ట్ని అయితే ఎలా యాడ్ చేయాలో చెప్తా. ఇప్పుడైతే యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటిని లాంగ్ ప్లేస్ చేసి ప్లేస్ ద స్టైల్ పై అయితే క్లిక్ చేసి కలర్ అండ్ ఎఫెక్ట్ని స్పీడ్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. అప్లై చేసిన బ్యాక్ అయితే వచ్చేసి ఆటోమేటిక్గా అయితే అన్ని లేయర్స్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో చూసారు కదా. సో ఇమేజ్ అయితే ఎక్కడైనా ఇమేజెస్ అడ్జస్ట్ కాకపోతే ఫింగర్స్తో అయితే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.